నామినేషన్లు చాలైనాయి. ఒక్కో లీడరు ఊరూరు ఇల్లిల్లు తిరిగి ప్రచారం చేస్తున్నారు. ఓట్లు అడుగుతున్నారు కానీ చిన్న పిల్లలకు స్నానాలు చేయించుడు, పెద్దోళ్లకు అన్నం తినిపించుడు, అసొంటి గమ్మత్ ప్రచారం ఇంకా ఎవరు పార్లమెంట్ ఎన్నికల ముంగట మొదలు పెట్టలేదు. ఎవరన్నా మొదలు పెడతారేమో అని అనుకుంటున్నాం కదా. అయితే వాటన్నిటిని మించి అదిరిపోయేటట్టు ప్రచారం షురు చేసిండు ఈ లీడరు. ప్రచారం అన్నారు, కాంగ్రెస్ కండువా మెడల కప్పుకొని షెట్టెక్కిన లీడర్ ను చూపెట్టిర్రు. ఇంతకు ఎవరు ఈయన అంటే వీడియో ఎడిటర్ అన్నా జర జూమ్ చేయవే. గుర్తు పట్టిండ్రా? అవు మంత్రి జూపల్లి సారే. అయినా సారేంది ప్రచారం చేయకుండా షెట్లు షేమలు పట్టుకొని తిరుగుతుండంటే సారు ప్రచారం చేస్తందుకే షెట్టెక్కిండు. కింద కూసున్న కార్యకర్తలను చూడుండ్రి. బిల్డింగ్ మీదకెక్కి, స్టేజ్ మీదకెక్కి, వాహనాల మీదకెక్కి స్పీచ్లు ఇచ్చిన వాళ్ళను చూసినావు. కానీ మీరేం సార్ చెట్టెక్కిర్రు అంటే మేము అదే అడుగుతున్నాం సారు. ఇంతకు ఎందుకు ఎక్కిండ్రు? నేను 9వ తరగతి కొడంగల్ లేనా. మా అన్న డాక్టర్ పని చేస్తుంటే ఆయన ఎక్కడ తీసుకుపోతే అక్కడ ఆడిపోయి చదువుకునేది. ఆ 9వ చదువుతున్నప్పుడు ఎండాకాలం పూట ఆ పరీక్ష సందర్భంలో పిల్లలందరూ కలిసి ఆ రోడ్డెంబడి పెద్ద చెట్టు ఉండేది. తలా ఒక చెట్టు మీద కూర్చొని పుస్తకాలు చదువుకుంటూ కూర్చొని ఆ ధ్యాస వచ్చి చెట్టు ఎక్కి వేరేం లేదు. అర్థమైంది అనుల్లా. సారు 9వ తరగతి చదువుకునేటప్పుడు వాళ్ళన్న చెట్లు షేమలేం బట్టి తిప్పిండట. అప్పుడు చెట్టెక్కి చదువుకున్న సార్కు ఇప్పుడు మామిడి చెట్టును చూడంగానే ఆ విషయం గుర్తుకొచ్చి ఎక్కిండట. ఇంతవరకు మంచిగానే ఉన్నది గాని ఓ సారు చెట్టెక్కి చదువుకున్న మీరు మళ్ళీ అట్లనే మంచిగా దిగుండ్రి సారు. మీ అన్న ఒక చెట్టు మీదకెళ్ళి ఇంకో చెట్టు మీదకి దూకిసిన విషయం గుర్తుకొచ్చి దుంకేరు. ఏంలే పుసుక్కున జారి పడితే ఆగం కథ అవుతుంది. మల్లు రవి సార్ తరపున ప్రచారం చేసేందుకు పోయినప్పుడు జరిగిన ముచ్చట ఇది. కానీ ఏమో అనుకున్నాం, జూపల్లి సార్ చిన్నప్పుడు బగ్గనే ఎంజాయ్ చేసిండు.